రోజు ఏదైతే అంబర్పేట నియోజకవర్గ స్థాయిలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో ఏదైతే క్రియాశీలకంగా ఏదైతే మనం మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో తెలంగాణ రాష్ట్రం మొత్తము 64 సీట్ల వచ్చినప్పటికీ హైదరాబాద్లో ఏదైతే ఉందో మనకి ప్రాతినిధ్యం వహించడానికి ఏదైతే ఆ రోజున్న పరిస్థితి రీత్యా ఇక్కడ మనం ఎమ్మెల్యేని గెలిపించుకోలేకపోయినాం. కానీ ఈరోజు ఏదైతే హైదరాబాద్ సిటీ కోసం కానీ మనకు అదృష్టవశాత్తము ఏదైతే హైదరాబాద్ సిటీలో సీనియర్ నాయకులు ఎవరికైతే చాలా సుపరిచితులు ఇక్కడ జరిగిన ఏదైతే డెవలప్మెంట్ కార్యక్రమాలు కానీ ఎవరిని అడిగినా కూడా ప్రతి గలీలో గుర్తుపట్టే నాయకులు దానం నాగేందర్ గారు. అసొంటి దానమన్న రేపు పొద్దున హైదరాబాద్కి వెళ్ళి గెలిస్తే హైదరాబాద్ మొత్తం దానమన్న ఒక్కడు గెలిస్తే ఎమ్మెల్యేలు ఎవరు లేకపోయినా అన్న ఒక్కడు ఈ యొక్క మొత్తం కూడా అన్ని కాన్స్టిట్యూన్సీలు మనకు అభివృద్ధి పనులు చేయగలుగుతారు. అసొంటి ఒక నాయకుడిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఇది దానమన్న కోసం కాదు, రేపు పొద్దున జరగబోయే లోకల్ బాడీ కార్పొరేటర్ ఎలక్షన్స్లో మనము బలంగా ఉండాలన్నా, మనము బలంగా నిలబడాలన్నా, రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ సిటీలో బలపడాలన్నా దానమన్న ఎంపీగా గెలవాల్సిన అవసరం మనకు ఉంది. గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు ఉంది. నేను ఒక ఎమ్మెల్సీగా కాదు, నేను కూడా ఇదే అంబర్పేటలో పుట్టిన బిడ్డగా, ఇదే నారాయణగూడలో చిన్నతనంలో నేను పెరిగిన వ్యక్తిగా 100% ఇక్కడ ఉన్న యువకులని ఏ లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్సీగా యువకులకి ప్రాతినిధ్యం వహించాలని చెప్పి నాకు కానీ మా అన్నకు కానీ, నాకు ఎమ్మెల్సీగా మా అన్నకి రాజ్యసభ సభ్యునిగా అవకాశం కల్పించారు. తప్పనిసరిగా ఈ యొక్క పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రతి నియోజకవర్గంలో ఉన్న యువకులని ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్ తోటి కోఆర్డినేట్ చేసి తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ వైపు వచ్చే విధంగా ఏదైతే బీజేపీ పార్టీ నాయకులు కానీ ఇక్కడ ఇప్పుడు పార్లమెంట్ సభ్యులు ఉన్న కిషన్ రెడ్డి కానీ ఎన్ని మత కల్లోలాలు సృష్టించి విద్యార్థులను యువకులని ఏదైతే సంబంధించి మసుముడు మారట్కాయ చేసి ఓట్లు దండుకునే ప్రయత్నం చేసినా ఆయనకి తగిన గుణపాఠం చెప్పనీకి ఆ యువకులందరినీ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసే ఒక బాధ్యత ఈ వేదిక పైన నేను మాటిస్తున్నా. ఆ బాధ్యతని తప్పనిసరిగా మేము తీసుకొని ఈ యొక్క బాధ్యతను తీసుకొని తప్పనిసరిగా ప్రతి బూత్ లెవెల్లో కూడా యువకులని ఏదైతే చేసి ఏదైతే డీసీసీ అధ్యక్షులకి అన్నలు ఇద్దరు డీసీసీ అధ్యక్షులు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఆ డేటా కూడా సాగ్రిగేట్ చేసి తప్పనిసరిగా ఆ పాత్ర పోషిస్తామని చెప్పి మాటిస్తూ ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ ఏదైతే శ్రేణులందరికీ నా కుటుంబ సభ్యులందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఏదైతే ఈరోజు బీజేపీ పార్టీ వచ్చి ఏదైతే మతాన్ని అడ్డం పెట్టి రాజకీయం చేస్తుంది, ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఈరోజు మన ఇంట్లో ఎవరికైనా గుండెపోటు వచ్చింది అనుకోండి, మనం మొదట తీసుకెళ్ళేది హాస్పిటల్కి తీసుకెళ్తాం. హాస్పిటల్ అనేది అవసరం. హాస్పిటల్లో తీసుకెళ్ళినాక సర్జరీ అయినాక దేవునికి మొక్కుతాం, ఏది సర్జరీ మంచి కావాలని దేవుడు నమ్మకం. ఈరోజు బీజేపీ పార్టీ అవసరాన్ని పక్కన పెట్టి కేవలం నమ్మకాన్ని తుప్పించి రాజకీయం చేస్తుంది, ఏదైతే రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తుంది. ఈ వాస్తవాలు ప్రజల్లోకి చెప్పి ఏదైతే మహిళల కోసం పెద్దపీట వేసి ఉచిత ఆర్టీసీ బస్ ప్రయాణం కానీ, 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ కానీ, 200 యూనిట్ల ఉచిత కరెంట్ కానీ, నియోజకవర్గానికి 3500 ఇంద్రం బిల్లు కానీ, ఏదైతే మహిళలకి 0 వడ్డీ రుణాలు కానీ చెప్పుకుంటూ పోతే 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీ అమలు చేసింది. ప్రజలకు ఇవ్వాల్సిన ప్రతి గ్యారంటీ మనం అమలు చేసినాం. గత ప్రభుత్వం భయంతో పరిపాలించింది, కనుక మనకి భయపడాల్సిన అవసరం లే, ఎందుకంటే మనం బాధ్యతతోటి పనిచేస్తున్నాం. మనం బాధ్యతతోటి పనిచేస్తున్నాం కాబట్టి ప్రజలకి వారి బాధ్యతని గుర్తు చేయాల్సిన ఒక బాధ్యత కూడా మన పైన ఉంది. ఆ బాధ్యత మేరకు మనం ఇచ్చిన గ్యారంటీలని ప్రజలకి చెప్తూ కాంగ్రెస్ పార్టీ ఓటేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది. మిమ్మల్ని పట్టించుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మా పైన ఉందని చెప్పి గట్టిగా బలంగా చెప్పే ఒక ధైర్యం మనకుంది. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి తరఫున వారు ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త నాయకుడే మనమే ముఖ్యమంత్రి అనుకొని మనం వెళ్ళి ప్రజలకు ఇచ్చే ఒక హామీ స్వేచ్ఛ కాంగ్రెస్ ప్రభుత్వంలో మనకుంది. ఈ స్వేచ్ఛ మనకుంది కాబట్టి దానమన్నని గెలిపించుకోనికి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ శ్రేణుడు కూడా కృషి చేయాలని చెప్పి మీతో పాటు నేను కూడా ఒక నాయకునిగా కాదు, ఒక కార్యకర్తగా నేను కూడా ఈ నియోజకవర్గంలో ప్రచారం చేస్తానని చెప్పి మాటిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన డీసీసీ అధ్యక్షులు రోహిన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ.